భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి. తెదాపా నుంచి రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా, సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కి ఛాన్సు. ఢిల్లీలో ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు పురంధరేశ్వరి, సీఎం రమేష్కు నిరాశే. నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి అనూహ్యంగా, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనూహ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీకి వాస్తవంగా చర్చలో లేదు. నిన్న మార్నింగ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ ఇద్దరికీ అవకాశం ఉందని చెప్పారు. అనూహ్యంగా ఆయనకి లేటుగా ఫోన్ వచ్చింది. నర్సాపురం ఎంపీ, అది రఘురామకృష్ణరాజు, నర్సాపురం సిట్టింగ్ ఎంపీ ఉండే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఆయన వైఎస్ఆర్సీపీతో అసమ్మతితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఎంపీ టికెట్ రాలేదు, ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఇప్పుడు ఈయనకు అనూహ్యంగా అంటే అతి సామాన్య కార్యకర్త నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైండు. అనూహ్యంగా మంత్రి పదవి, సహాయ మంత్రి పదవిని పోర్ట్ఫోలియోని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచే సినీ నటుడు కృష్ణంరాజు 1999లో వాజ్పేయి గవర్నమెంట్లో నర్సాపురం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా అయిండు. ఈయన రెండో వ్యక్తి కేంద్ర మంత్రిగా నర్సాపురం నుంచి సెలెక్ట్ అయ్యింది అనేది